హాయ్ గైస్, సుందరకాండ అని ఒక మూవీ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీలో నారా రోహిత్ గారి గురించి తెలిసిందే. ఆయన మొత్తానికి హైప్ అని చెప్పొచ్చు. ఆయన కామెడీ లెవెల్స్ ఉన్నాయి చూడండి, ఈ మూవీలో వేరే లెవెల్ టైమింగ్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా బాగున్నాయి అనమాట. ప్రీవియస్ భైరవ మూవీతో పోలిస్తే ఈ మూవీతో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆ ఎలివేషన్స్ కి మొత్తం ఆ ఫ్రేమ్ కి ఇందులో చాలా డిఫరెన్స్ గా ఒక మంచి కామెడీ రోల్స్ తో పాటు ఆ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో వేరే లెవెల్ కామెడీగా అయితే అనిపించింది అనమాట. సో మూవీ మొత్తానికి కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉందన్నమాట. ఇక మూవీలో హైప్ ఏంటి అంటే 5 క్వాలిటీస్ అనమాట. మన నారా రోహిత్ గారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక 5 క్వాలిటీస్ అయితే ఉంటాయి. సో మూవీ మొత్తం కూడా ఆ 5 క్వాలిటీస్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటాయి. ఆ 5 క్వాలిటీస్ ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే నారా రోహిత్ గారు వచ్చేసి ఒక సింపుల్ క్యారెక్టర్ అనమాట. ఏంటా క్యారెక్టర్ అంటే నారా రోహిత్ గారికి చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది అనమాట. ఆ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక అమ్మాయిలో 5 క్వాలిటీస్ నే వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏజ్ పెరిగిపోతుంది, మ్యారేజ్ చేద్దామని ప్రెజర్ పెడుతూ ఉంటారు. సో ఈయనకి మ్యారేజ్ జరిగిందా లేదా, ఆయనకి ఆ 5 క్వాలిటీస్ దొరికాయా లేదా అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీలో విషయానికి వచ్చేస్తే మూవీ మొత్తం కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. వేరే లెవెల్ గా అనిపించింది. మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మేకింగ్ అని మొత్తం కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు మూవీ మొత్తం కూడా. అలాగే శ్రీదేవి గారు గానీ మొత్తం కూడా నరేష్ గారి యాక్టింగ్ ఒక మంచి కంబ్యాక్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే సో నారా రోహిత్ గారు ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ తో పాటు తన చిన్నప్పుడు లవ్ స్టోరీ ఇంట్రడక్షన్ అండ్ దాంతో పాటు ఆ 5 క్వాలిటీస్ వెతికే అమ్మాయి గురించి స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఆ అమ్మాయి దొరికిన తర్వాత తన్ని ఒప్పించిన ప్రాసెస్ తో పాటు అక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. శ్రీదేవి గారికి నారా రోహిత్ గారికి ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. అది చాలా కామెడీగా వేరే లెవెల్ ఫన్నీగా అయితే అనిపించింది అనమాట. ఎక్స్పెక్ట్ చేశాను మూవీలో స్టార్టింగ్ జరుగుతున్నప్పుడు కూడా. అండ్ దాంతో పాటు మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో సింపుల్ గా అనేది ముగిసిపోతుంది. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే నారా రోహిత్ గారు శ్రీదేవి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. న్యాచురల్ గా శ్రీదేవి గారు ఒక మంచి కంబ్యాక్ టైప్ లో అనిపించింది ఈ మూవీతో. అండ్ దాంతో పాటు మూవీలో ఫస్ట్ హాఫ్ మంచిగా మంచి కామెడీ లైన్స్ అయితే మొత్తం ఫస్ట్ హాఫ్ లో నడుస్తూ ఉంటది అనమాట. అలాగే సత్య గారిది అండ్ కాలేజ్ మొత్తం కూడా. అండ్ దాంతో పాటు ఇక సాంగ్స్ బీజమ్స్ ఓకే అన్నట్టు అయితే ఉంది అనమాట. ఇక హీరోయిన్ యాక్టింగ్ కూడా ఓకే బాగుంది, ఒక సింపుల్ వేలో అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, న్యాచురల్ గా అయితే అనిపించింది అనమాట. మేకింగ్ షార్ట్స్ కూడా ఓకే, మూవీ ప్రెసెంట్ గా అయితే ఒక సింపుల్ వే అయితే ప్రెసెంట్ చేశారు. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ 20 minutes కొద్దిగా లాగ్ అయినట్టు అయితే అనిపించింది. అండ్ దాంతో పాటు ఓవరాల్ గా చెప్పాలి అంటే సో స్టాఫ్ లోనే కొద్దిగా అండ్ దాంతో పాటు ఎలా ఉండే అంటే కొద్దిగా క్లమ్జీగా అయితే అనిపించింది. స్టాఫ్ కొద్దిగా అయితే షిఫ్ట్ అయినట్టు అయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకేగా అన్నట్టు అయితే అనిపించింది. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి అయితే 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.